అందరి కోరిక మేరకు, ప్రజాభిప్రాయం మేరకు మేము విభజన చేసామని చెప్పేసి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టారు. సిపిఎం ఒక పార్టీ మినహా అని చెప్పేసి చెప్పారంటే మనల్ని ఏదో పొగట్టడానికి చెప్పలేదు. వారికి 1% మాత్రమే ఓట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. కాబట్టి వారి అభిప్రాయం సమైక్యంగా ఉండాలని చెప్పిన 99% ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలన్నీ విభజన కావాలని చెప్పినాయి. కాబట్టి మేము విభజన చేసాం. ఇది మా కాంగ్రెస్ అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయానికి అనుగుణంగా చేసాం. కాబట్టి మీరందరూ ఆందోళన, మీ ప్రతినిధులందరూ మాకు ఆ రకమైన లైసెన్స్ ఇచ్చారు కాబట్టి మేము చేసామని చెప్పేసి ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అది బొత్స సత్యనారాయణ గారు వాదన కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వారు అందరూ చెప్తుంది అదే. ఈ మధ్య ఒక నాయకుడు ఒక పత్రికలో ఒక వ్యాసం రాశాడు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ శైలజనాథ్. ఆయన ఏం చెప్పాడు, మేము పాపం చేశాం, దాంట్లో ఏం అనుమానం లేదు, కానీ మీరు కూడా పాపం చేశారు, అందరం కలిసి పాపం చేశాం తప్ప మా ఒక్కరమే పాపం చేసామని మీరు ఏమంటాం బాగలేదు. కాబట్టి అందరం కలిసి పాపం చేశాం. కాబట్టి ఇప్పుడు ఏదో దిద్దదలుచుకుంటే అందరం దిద్దుకోవాలి, లేకపోతే పాపం మొయ్యదలుచుకుంటే అందరం మొయ్యాలి తప్ప మమ్మల్ని ఒక్కరినే చేసి కాంగ్రెస్ని తిట్టడం ఏం బాగుందని చెప్పేసి ఆయన ఒక వ్యాసం, దాని సారాంశం అది. ఇటువంటి పరిస్థితి 31వ తేదీ నాటికి రాజకీయ పార్టీ స్థాయిలో వచ్చింది. 31 ప్రకటించిన తర్వాత 1% బలం కలిగిన సిపిఎం సమైక్యత కోసం నిలబడటం అనే సమస్య కాదు. ఈరోజు 25-30% బలం కలిగిన టీడీపీ కానీ, లేదు ఇతమిద్దంగా బలం ఉంది లేని తెలియని వైఎస్ఆర్పీ కానీ వాళ్ళకి బలం ఉందనుకున్నా, ఇటువంటి వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రం సమైక్యంగా ఉండాలా, లేకపోతే రాష్ట్రం విభజన కావాలని చెప్పేసే అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఈరోజు విభజన సమైక్యత తేలేది పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ సరిపోద్ది. కాంగ్రెస్ బీజేపీలు 2 విభజన చేయాలని నిర్ణయం చేసుకున్న తర్వాత అఖిల భారత పార్టీలో మిగతా ఏ పార్టీలు లేకుండానే 2 పార్టీలకే 2/3 వంతు మెజారిటీ ఉన్నది. ఇప్పుడు ఈ బిల్లుని తీసుకురావడానికి సింపుల్ మెజారిటీ సరిపోద్ది. అంటే కాంగ్రెస్లో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించిన, తెలుగుదేశం వారు వ్యతిరేకించిన, ఎవరు వ్యతిరేకించినా కానీ వారికి మెజారిటీ పాస్ చేయడానికి మెజారిటీ కొరగా లేదు. కాబట్టి పార్లమెంట్లో బలాబలాల రీత్యా చూసినప్పుడు 31 తర్వాత ఒక నిర్ణయం అమలు జరగటం అని చెప్పేసి సంఖ్యల రీత్యా చూస్తే పెద్ద సమస్య కాదు. అయితే సంఖ్యల రీత్యానే కాదు, పెద్దగా బలం లేని బీజేపీ అది విభజన అంగీకరిస్తేమి, విభజన తిరస్కరిస్తేనేమి అని చెప్పి అనుకునేదానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ బలం లేకపోయినా పార్లమెంట్లో దానికి బలం ఉంది, దాని యొక్క ఓటుకి విలువ ఉంది. ఎవరు లేకపోయినా ఆ ఓటు వేస్తే అక్కడ పాస్ అయిపోతుంది. కాంగ్రెస్ అంతకు ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, కోస్తారా ఆంధ్రలో ఏమనుకుంటున్నారు అంత నిమిత్తం లేకుండా కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయం ఉన్నంతకాలం అక్కడ పాస్ అయిపోద్ది. అటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఈ విభజన అనే నిర్ణయం పార్లమెంటు వరకు వెళితే అనివార్యంగా అమలయ్యే పరిస్థితి ఈరోజు సృష్టించారు. అది ఈరోజున్న వాస్తవ పరిస్థితి. అయితే మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా తీవ్రమైన సమైక్య వాంఛ ఉన్న ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్యమం పట్ల ఏమైనా ఈ పార్టీలన్నీ ఏవైతే విభజన కోసం మేము ఉన్నాం అని చెప్పేసే పార్టీలన్నీ నిజాయితీగా వాళ్ళ సిద్ధాంతానికి, వాళ్ళ విధానానికి కట్టుబడి వ్యవహరిస్తున్నారని చెప్పంటే, గతంలో ఏ రకమైన అవకాశవాదంతో వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే అవకాశవాదాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రకంగా ఆ అవకాశవాదంతో ప్రజల్ని ఈరోజు మభ్య పెడుతున్నారు, భ్రమ పెడుతున్నారు, మోసగిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ మొత్తం ఈ రాష్ట్రాన్ని విభజించి, ఈ రాష్ట్ర సమైక్యతకి భంగం కలిగించి, స్వాతంత్రోద్యమ కాలం నుంచి చిరకాల వాంఛగా ఉన్న భాషా ప్రయుక్త రాష్ట్రాలను పోరాడి సాధించుకున్న మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మొట్టమొదటి ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మొట్టమొదటి ఇక్కడ బద్దలు కొట్టేశారు. అది కాంగ్రెస్ చేసిన దారుణమైన ప్రజాస్వామ్య వ్యతిరేక కృత్యం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం అధిష్టానం తీసుకుంటే, ఇక్కడ కోస్తా రాయలసీమ ప్రాంతాల కాంగ్రెస్ నేతలు సమైక్య రాష్ట్రానికే మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి, సమైక్య రాష్ట్రాన్ని సాధించి తీరుతామని,
ఇప్పుడు విభజన నిర్ణయాన్ని ఆపి తీరుతామని ఈరోజు ఇక్కడ ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు ఇక్కడ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా జెండాలు పట్టుకుని ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఉన్నారు. మరి గత 4 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వివిధ రూపాల్లో నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది, చెప్తానే ఉంది. మరి అప్పుడేం శాసనసభలో వచ్చింది, ఆ రోజు రోసయ్య గారి ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు చేశారు. మరి ఆ రోజు ఏమీ ప్రతిఘటన లేదు. ఆ తర్వాత ఈ 4.5 సంవత్సరాల పాటు రకరకాలుగా ఉన్నాయి. అఖిలపక్ష సమావేశాల్లో చెప్పారు, అధిష్టానం వర్గం నిర్ణయం స్పష్టంగా ప్రకటించండి సానుకూలంగా సమైక్యత కోసం అని చెప్పేసి ఏ అఖిలపక్ష సమావేశంలో చెప్పలేదు. అలాగే 30వ తేదీన ముగ్గురిని పిలిచి మాట్లాడారు, ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని, బొత్స సత్యనారాయణ గారిని. వార్ రూమ్లో చర్చలు జరిగినాయి. అప్పుడు వాళ్ళు విభజనకు చేయబోతున్నామని స్పష్టంగా చెప్పారు. వీరు సమైక్యంగా ఉండాలని చెప్పుండొచ్చు వాళ్ళ అభిప్రాయాలు. వీళ్ళు చెప్పిన తర్వాతనే మేము విభజన చేయబోతున్నామని చెప్పేసి వీరందరికీ చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ముఖ్యమంత్రి గారికి 10 రోజుల తర్వాత జ్ఞాపకం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అప్పుడు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే అని చెప్పలా, మాకు నీళ్ళ సమస్యలోని, ఆ సమస్యలోని, హైదరాబాద్ సమస్యలోని ఇవన్నీ ఎట్లా అని చెప్పేసి కొత్తలో ఆయన ఉపన్యాసం చేశాడు. అంతకుముందు లీక్ చేశాడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్కి సంబంధించిన భాగాన్ని. అలాగే మంత్రులు ఇంకా అంతా అయిపోయింది, ఇంక చేయగలిగింది ఏం లేదు, నేనేం చేసేది లేదని చెప్పి అన్నాడు. రాజీనామా చేయబోతున్నట్టుగా లేఖ సృష్టించి ఒక వార్త సృష్టించి రూమర్ చేశారు. మళ్ళీ అధికారికంగా అటువంటి ప్రయత్నం లేదు, ఇది పేపర్లు సృష్టించిన కట్టు కథనం అని చెప్పేసి అధికారికంగా వాళ్ళ ఆఫీసు నుంచి దానికి ఖండన చేశారు. మరి 15 రోజుల నుంచి ఇంత నాటకం ఎందుకు ఆడాల్సింది? ఇప్పుడు రాష్ట్ర సమైక్యత కోసమే మేము నిలబడుతున్నామని చెప్పేసి ఇప్పుడు ఉద్యమాన్ని చేయండి అని చెప్పేసి ఇప్పుడు ఉద్యమాన్ని ప్రోత్సహించేది అక్కడ చేయాల్సిన పని లేకుండా అధిష్టాన వర్గాన్ని నిర్ణయాన్ని మార్పించేదానికి ప్రయత్నం చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్న చర్యలు మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వారి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటువంటి వారందరూ చెప్తున్నారు. చిరంజీవి గారైతే హైదరాబాద్ యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తే సరిపోద్దని చెప్పేసి అన్నాడు. అంటే విభజనకు అంగీకారమే, అది దాని గురించి ఆలోచించండి అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటున్నారు, యాంటోనీ కమిటీ వేశారు, వాటికి సమస్యలు చెప్పుకుంటాం అన్నారు. సమస్యలు ఏం చెప్పుకుంటావు? సమైక్యంగా ఉండడం, విడదీయడం అనేది రెండే సమస్యలు. ఒకసారి విడదీయడానికి అంగీకరిస్తే చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు విభజనకు అంగీకారం, మేము ఆ విభజన చేయాలంటే ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి మేము వీటి గురించి మాట్లాడతామని చెప్తారా కాంగ్రెస్ వాళ్ళు? మాకు విభజన వచ్చే సమస్యలే మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము విభజన అంగీకరించలేదు, మేము సమైక్యత కోరుకుంటున్నామని చెప్తారా? ఈరోజు కాంగ్రెస్ వారందరూ చెప్తున్నారు, అడిదిప్పి ఇడిదిప్పి ఇక్కడ ఉద్యోగాల సంగతి ఏమిటి, ఇక్కడ హైదరాబాద్ సంగతి ఏమిటి, ఇక్కడ నీళ్ల సంగతి ఏమిటి, ఇక్కడ వాటి సంగతి ఏమిటి అన్న. ఈ సమస్యలన్నీ ఎప్పుడు వస్తాయి? నువ్వు విభజన అంగీకరిస్తే ఈ సమస్యలన్నీ వస్తాయి. నువ్వు విభజన అంగీకరించినప్పుడు ఈ సమస్యలే ఉంది. మీరు నిర్ణయాన్ని తీసేయండి, సమైక్యంగా ఉంచుతామని ప్రకటించండి అని చెప్పి చెప్పాలి. అటువంటి వైఖరి కాంగ్రెస్ వాడు తీసుకోవడం లేదు. కానీ ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారందరూ రాష్ట్ర సమైక్యత, జై సమైక్య ఆంధ్ర అని చెప్పేసి ఈరోజు వారిని నిర్ణయం తీసుకుంటున్నారు. తులసిరెడ్డి గారి వెళ్ళే మీకు మద్దతు అని ఉపన్యాసం చేసి వచ్చాడు. శైలజనాథుడు వెళ్ళి ఉపన్యాసం చేశాడు. లగడపాటి రాజగోపాల్ వెళ్ళి ఉపన్యాసం చేసి వచ్చాడు. మంత్రులందరూ వెళ్ళి, ఎమ్మెల్యేలందరూ వెళ్ళి, ఎంపీలందరూ వెళ్ళి ఉపన్యాసాలు చేసి వస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? విభజనను అంగీకరించాం, మిగతా సమస్యలను పరిష్కరించమని మీరు కోరిక లేదు. మేము విభజననే అంగీకరించలేదు, విభజన అంగీకరించినప్పుడు ఈ సమస్యల గురించి చర్చ ఏమిటి, యాంటోనీ కమిటీ చర్చ ఏమిటి, ఏం అవసరం లేదు, మీరు నిర్ణయాన్ని పునరాలోచించి తిరగదోడి ప్రకటించండి అని చెప్పేసి అని ఉండాలి. ఇదేమీ లేదు. అందుకనే ఇక్కడ కిందేమో ఉద్యమాలని వాటన్నింటిని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, పైనేమో స్పష్టంగా అధిష్టాన వర్గ నిర్ణయాన్ని మార్చుకోవాల్సింది, లేకపోతే కాంగ్రెస్ లేదో మేము తెలుసుకోవాల్సిందని చెప్పేసి కొత్తలో కాంగ్రెస్ వాళ్ళు వ్యవహరించట్లేదు. అందుకనే ఇప్పుడు గాలి అటు కొడుతుంది కాబట్టి, ఇక్కడ గాలి ఇటు కొట్టింది కాబట్టి దీంతో నాటకం ఆడారు. ఇప్పుడు గాలి సమైక్యాంధ్ర కోసం ప్రజలందరూ సెంటిమెంట్ ఉంది కాబట్టి దాంతో ఈరోజు నాటకం ఆడుతున్నారు తప్ప స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వ్యవహరించలేదు. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు కోస్తా రాయలసీమ ప్రాంత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే సమైక్య రాష్ట్రం అని చెప్పేసి వారు నినాదం చేస్తున్నారు. కాబట్టి అటువంటి అవకాశవాద ధోరణిని, అవకాశవాద పోకడిని వ్యవహరిస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జరగనేయండి, ఉద్యమాలు సమ్మెలు జరగనేయండి కొంతకాలం, వాళ్ళకే అలుపు వచ్చేస్తుంది. అలుపు వచ్చిన తర్వాత ఈ నేడదాకా 3.5 సంవత్సరాలు ఏదో ఒకటి వగదించండి అయ్యా అని చెప్పేసి అన్నారే, వీటన్నిటిని భరించలేక రేపు కూడా ఏదో ఒకటి ఇయ్యండి అయ్యా సర్దుకున్నామని చెప్పేసి జనాన్ని ఆ రకంగా
అలుపొచ్చాడు చేసి ఆ రకంగా ఏదో చేయాలని చెప్పేసి కాంగ్రెస్ యొక్క కుట్టిల నీతి దీని వెనకం తప్ప నిజాయితీ అనేది కనపట్టలేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతోటి వాళ్ళ జీవితాలతోటి ఏ రకంగా చెలగాటమాడుకుందో ఈరోజు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈరోజు అటువంటి పద్ధతిలోనే వారి జీవితాలతోటి ఈరోజు ఆడుకుంటుంది, ఆ ప్రాంతం యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటుంది అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. మన తులసిరెడ్డి గారు అంటున్నారు ఏమని, అసలు ప్రపంచమంతా ఒకటైపోతుంది, గ్లోబలైజేషన్ కాలంలో అసలు ఈ విభజన ఏమిటి అనేది, ప్రపంచమంతా అడ్డుగోడలు లేకుండా ఒకటైపోతూ ఉంటే ఇప్పుడు ఒకటిగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేస్తామంటే ఇదే విచిత్రంగా ఉందని చెప్పేసి ఆయన విస్మయం వ్యక్తం చేశాడు. అది మరి ఎవరి మీద విమర్శ చేస్తున్నాడు, ఎవరి మీద విస్మయం చేస్తున్నాడు? మరి వాళ్ళ సోనియా గాంధీకి ఏం గ్లోబలైజేషన్ తెలియక పాపం ఇంకా ఆమె మేము ఎట్లా ఆమె అని మనం అంటున్నాం తప్ప ఆమె ప్రపంచ స్త్రీయే. కాబట్టి ఆమె గ్లోబలైజేషన్ అర్థం కాకుండా పోయే సమస్య ఏమీ లేదు. చిదంబరంకి అర్థం కానివాడా? కానీ అర్థం కాకుండా ఏదైనా ఉందంటే ఈ తులసిరెడ్డికి అర్థం కాల. ఏమిటి అర్థం కాలేదంటే ఈరోజు ప్రపంచీకరణ సరళీకరణ విధానాలు కోరుకుంటుంది ఏంటంటే బలమైన రాష్ట్రాలు బలమైన దేశాలు ఉండకూడదని కోరుకుంటున్నాయి. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాలు ఉంటే స్వతంత్రంగా వ్యవహరించగలిగితే ఈ విదేశీ పెట్టుబడుల్ని, ప్రపంచ బ్యాంకుల్ని, IMFల్ని, అలాగే విదేశీ బహుళజాతి గుత్త సంస్థలు ఏవైతే ఉన్నాయో మన్సాంటో లేకపోతే ఇట్లాంటి గుత్త సంస్థల్ని యథేచ్ఛగా దేశాల్లోకి ప్రవేశించి చొరబడి దోచుకొని పోవడానికి అవకాశం ఇవ్వరు. వీళ్ళు బలంగా ఉంటే ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. అందుకని పెద్ద దేశాలంటే అవి ముక్కలు అయిపోవాలి, ఒక దేశం ఉంటే దాంట్లో రాష్ట్రాలు ఉంటే అవి చిన్న చిన్న మున్సిపాలిటీల స్థాయికి అయిపోవాలి. అప్పుడు రిలయన్స్ వాడు వచ్చి బెదిరించి చేసుకుంటాడు, గాలి జనార్దన్ రెడ్డి ఒక 50 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని ముఖ్యమంత్రిని శాసిస్తాడు, లేకపోతే విదేశీ కంపెనీ వచ్చి ఎన్రాన్ వచ్చి మనకి ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే మనకు లంచాలు ఇచ్చి ఏ రకంగా వాడుకుందో ఆ రకంగా చేసుకుని ముందుకు పోతారు. అందుకని తులసిరెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే మీ వాళ్ళకి బాగా గ్లోబలైజేషన్ పట్టే ఉంది, మీ మన్మోహన్ సింగ్ గారికి వాళ్ళందరికీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు, అధికారంలో లేకుండా బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గ్లోబలైజేషన్. అందుకని వీళ్ళందరూ కలిసి భూస్వామి పార్టీలు గ్లోబలైజేషన్ లిబరలైజేషన్లో బాగా పట్టుగా ఉన్న వీరందరూ రాష్ట్రాలు చిన్న చిన్నవిగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని ఈ విధానాలు వచ్చేసినాయి. లేకపోతే తెలుగుదేశం ఎందుకని ఆంధ్రుల పౌరుషం, తెలుగు జాతి ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు నినదించాడు, దేశం అంతా సాటి చెప్పాడు అన్న వాళ్ళని తెలుగు జాతిని ఎందుకు విభజన చేయడమే తెలుగుదేశం ఒప్పుకుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి చెప్తుంది. ఎందుకు ఒప్పుకుందంటే ఎన్టీ రామారావు మీద కోపంతో, ఎన్టీ రామారావు మీద ద్వేషంతో కాదు. ఈరోజు అనేక ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలు బలంగా ఉండటం అని చెప్పేసేది వాస్తవంగా ప్రాంతీయ పార్టీలకు లాభమైన వాళ్ళ గ్లోబలైజేషన్ గురువులు ఇష్టం లేదు కాబట్టి అక్కడక్కడ సన్నాయి నొప్పులు నక్కుతూ వాటన్నిటిని అంగీకరించే పరిస్థితి ఈరోజు వచ్చింది. బీజేపీ ఎందుకు వీటన్నిటికన్నా మించిన అజెండా అదండి. ఈ మిగతా పార్టీల కన్నా అన్నిటికన్నా మించిన అజెండా ఒక గ్లోబలైజేషన్ సరళీకరణ, లేకపోతే వాళ్ళ నాయకులకి పదవులు మంత్రులు ఇట్లాంటి గొడవే కాదు. ఈరోజు చిన్న చిన్న రాష్ట్రాలు వస్తే మన రాజ్యాంగంలో ఈరోజు కేంద్రానికి ఎంత బలం ఉందో రాష్ట్రాలకు అంత బలం ఉంది. గతంలో బీజేపీ వాళ్ళు రాష్ట్రాల బలం తగ్గించి కేంద్రంలో అధ్యక్ష తరహా పాలన పెట్టి కేంద్రాన్ని బలపరుచుకోవాలని ప్రయత్నం చేశారు. ఈరోజు దేశాన్ని ఒక 60 ముక్కలు చేయాలని చెప్పేసి గతంలోనే వాళ్ళకి తీర్మానం చేశారు. ఆ రకంగా చిన్న చిన్న ముక్కలు అంటే మిజోరాంలు, నాగాలాండ్లు ఇట్లాంటి తరహా రాష్ట్రాలు, చిన్న చిన్న గోవాలు, పుదుచ్చేరీలు, దయ్యు డామన్లు, లక్షద్వీపులు ఇట్లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు ఎన్ని వస్తే కేంద్రం పెత్తనం చేస్తే ఆ పెత్తనాన్ని ఎదిరించే శక్తి లేకుండా పోద్ది. ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ 1.5 సంవత్సరానికి తిరిగి మళ్ళీ ఎమర్జెన్సీని ఎత్తేసుకోవాల్సి వచ్చింది. సైన్యాన్ని అడిగింది ఈ రాష్ట్రాలను కంట్రోల్ చేయాలని. ఈ దేశంలో ఇంత పెద్ద బలమైన రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో సైన్యంతో ప్రజాస్వామ్యాన్ని ముందుకు రాకుండా అడ్డుకోవడం సాధ్యం కాదని వాళ్ళు తిరస్కరించిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. ఎన్టీ రామారావుని తీసేసేసి మళ్ళీ ఎందుకని పెట్టాల్సి వచ్చింది? మొత్తం తెలుగు జాతి ప్రజలందరూ ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మొత్తం బలమైన రాష్ట్రాలు 376 అధికారం అంటే ఈరోజు ఇక్కడే కాదు, ఎన్టీ రామారావు కదా అందరి మీద ప్రయోగిస్తున్నారు కాబట్టి అందరం కలిసి దీన్ని ఎదిరించాలని చెప్పేసి ఎప్పుడైతే అడ్డం తిరిగారో ఆఖరికి ఇందిరాగాంధీయే మళ్ళీ
పునరాలోచన చేసుకుని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు ఈ మొక్కలు చిన్న చిన్న చెక్కలు అయిపోయిన తర్వాత కేంద్రంలో వచ్చే ఈ నిరంకుశ విధానాన్ని ఎవరు ఎదిరిస్తారు? అలాగే బీజేపీ వచ్చి మొక్కలు అయిన తర్వాత ఈరోజు ఒకే జాతి, ఒకే మతం, ఒకే సంస్కృతి అనే నినాదం ఉంది. 1 నేషన్ 1 కల్చర్ 1 రిలిజియన్ అని. మరి దాన్ని అమలు జరపడానికి ముందుకు వస్తే ఎవరు ఎదిరిస్తారు? అలాగే చిన్న చిన్న రాష్ట్రాలుంటే ప్రతి చిన్నదానికి చెప్పెత్తుకొని కేంద్రం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ప్యాకేజీలు ఇవ్వండి, ఇప్పుడు అంటున్నారుగా, బీహార్ వాళ్ళకి ప్యాకేజ్, మమతా వాళ్ళకి ప్యాకేజ్, ప్రతి వాళ్ళు ప్యాకేజీలు ఇవ్వండి అంటే మనకు వరదలు వచ్చినప్పుడు ప్యాకెట్లు పడేస్తుంటారు, మాకు ప్యాకెట్లు అని పడేస్తుంటారు. ఇక రాష్ట్రాలన్నీ ఆ వరదలు ఉప్పెనలు వచ్చినప్పుడు ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తామే, ఆ ప్యాకెట్ల కోసం ఎదురు చూసే దుర్గతికి రాష్ట్రాలని తీసుకొచ్చి ఆ రకంగా కేంద్రాన్ని బలపరచుకోవాలని చూస్తున్నారు. అందుకని బీజేపీ చిన్న రాష్ట్రాలు ఇది రిలయన్స్ లాంటి ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు వాటికి కావాలి. ఎందుకంటే ఈ దేశంలో గని దోచుకోవాలన్నా, ఈ దేశంలో నీటిని దోచుకోవాలన్నా, ఈ దేశంలో అడవులను దోచుకోవాలన్నా, ఈ దేశంలో భూముల్ని వాళ్ళు కబ్జా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా ఉంటే సులభంగా అటన్నిటిని బొబలాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డి దోచుకున్నాడంటే ఇంత పెద్ద రాష్ట్రం ఉన్నా దోచుకోగలిగిన పరిస్థితి ఉంటే ఒక 100 మంది శాసనసభ్యులుగా ఉండే రాష్ట్రంలో ఒక 25 మందిని కొనుక్కొని మొత్తం రాష్ట్రాలని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇట్లాంటి వాళ్ళందరికీ ఎంతసేపు పట్టుద్ది? అందుకని ఇటువంటి శక్తులన్నీ ఈరోజు కోరుకుంటున్నాయి. అటువంటి శక్తులకన్నిటికీ ప్రాతినిధ్యం వీళ్ళు వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి అంతకన్నా మించిన లౌకికవాదం ఉండకూడదు, ఫెడరలిజం ఉండకూడదు, ప్రజాస్వామ్యం ఉండకూడదు, హిందుత్వ రాజ్యం రావాలంటే వీటిని వమ్ము చేస్తే తప్ప సాధ్యం కాదనుకుంటున్నారు. కాబట్టి అది కూడా మోడీ గారు వచ్చారు నిన్న, ఏమన్నారు? గుజరాత్ ప్రజలు, గుజరాతీలు, తెలుగువారు చాలా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారు గుజరాత్లో. ఇక్కడ తెలంగాణ ప్రజలు, సీమాంధ్ర వాళ్ళు ఎందుకని అన్నదమ్ములాగా కలిసిలేరు? మేము అడిగే ప్రశ్న అది. నువ్వు కాదు అడగాల్సిన ప్రశ్న, మేము అడిగే ప్రశ్న. నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, మీరు గుజరాతీలు, తెలుగు వాళ్ళు, పరాయి భాషల వాళ్ళైనా ఒక రాష్ట్రంలో కలిసి బతుకుతున్నారు నువ్వు చెప్తున్నావే, ఇక్కడ ఒకే భాష కలిగిన తెలంగాణ సీమాంధ్ర ప్రజలు ఎందుకు బతకనివ్వడం లేదు, నువ్వు ఎందుకు విభజన చేయాలంటున్నావని నేను అడిగేది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగి ఉంటే మంచి దూకుడుగా మాట్లాడినాడు. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతుంది కాబట్టి వాళ్ళని కాస్త మంచి చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అవకాశవాదంగా ఒక మాట మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అవకాశవాదంగా మాటల్లో కాస్త సంధించినా పార్లమెంట్లో మాత్రం ఆ సందేహం లేదు. మీరు వెంటనే పార్లమెంట్లో బిల్లు పెడతావా లేదా, ఈ సెషన్లోనే బిల్లు పెడతావా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. మేము అంతా హోంవర్క్ బ్రహ్మాండంగా చేసాం, నువ్వు హోంవర్క్ చేయకుండా క్లాస్ రూమ్లోకి వచ్చేసి అది ఇటు ఆ నోట్ పుస్తకాలు ఈ నోట్ పుస్తకాలు ఎత్తుకుతున్నావు, నువ్వేం విద్యార్థివి అని చెప్పేసి అన్నాం. మేము మంచి విద్యార్థులమి, మేము మొక్కలు చేయడంలో, ఖైమా చేయడంలో మేము ఎక్స్పర్ట్లని, చాలా పకడ్బందీగా చేస్తాం, మీరు ఆ తెలివితేటలు కూడా మీకు లేవని కాంగ్రెస్ని జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్లో పెట్టకపోతే వచ్చే పార్లమెంట్ అయినా. కాబట్టి వాళ్ళు మీరు పెట్టొద్దని కాదు, మీరు తొందరగా పెట్టండి, బాగా హోంవర్క్ పెట్టండి అని చెప్పేసి ఈరోజు అక్కడ వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇటువంటి నిర్ణయంలో నిర్ణయాత్మక పాత్ర వహించగలిగే 2 పార్టీలు ఈ రకంగా దిగ్విజయ్ సింగ్ ఏమంటున్నాడు, మొక్కలు చేయడం ఖాయం మీరు చెప్పుకోండి, కష్టాలు సుఖాలు వచ్చి చెప్పుకోండి అని రోజుకు 2 సార్లు చెప్తున్నాడు. ఉదయం మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు చెప్పి అటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయంగా నిర్ణయాలు తీసుకుని అక్కడ అమలు జరపాలనుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే అటువంటి పద్ధతిలో అఖిల భారత పార్టీలు 2 పార్టీలు ఈ రకంగా రాష్ట్రాన్ని మొక్కలు చేయాలని ఈరోజు ముందుకు పోతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలైనా కానీ స్పష్టంగా ఇది మేము అంగీకరించమని చెప్పి తిరస్కరించి ఇక్కడ ప్రజా అభిప్రాయానికైనా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని భయపెట్టే పరిస్థితి ఏమైనా ఉందంటే ఈ రాష్ట్రంలో భయపెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగేటప్పుడు చాలా మల్లగొల్లాలు పడ్డారు. ఆఖరికి మేము రాష్ట్రాన్ని విభజనకు అంగీకారం అని చెప్పేసి స్పష్టంగా లేఖ ఇచ్చారు. 31వ తేదీ తీర్మానం విభజనకి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మాకు విభజనకు అభ్యంతరం ఏమి లేదు అని చెప్పారు. నిన్న కూడా చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము విభజన అనే నిర్ణయాన్ని మేమేమి వెనక్కిపోవడం లేదు, కానీ కాంగ్రెస్ హోంవర్క్ చేయలేదు, సక్రమంగా మాట్లాడలేదు, ప్రజాస్వామ్యంగా మిగతా చాలా చెప్పారు. కానీ ఇప్పుడు ఈరోజు ఇప్పటికీ స్పష్టంగా తెలుగుదేశం విభజననే కోరుకుంటుంది. మరి రాష్ట్రంలో కోస్తా రాయలసీమలో సమైక్య రాష్ట్రం కోసం ఈరోజు అక్కడ తెలుగుదేశం నాయకులు ఆందోళన చేస్తున్నారు.
దేవినేని ఉమా గారు ఎవరు ఆమరణ నిరాహార కూడా ప్రకటన చేయాలని చెప్పి అనుకుంటున్నాను. నేను పత్రికల్లో చూశాను. మరి ఇక్కడ విభజన కోసం చెప్పి అక్కడ నాయకులు ఏ రకంగా సమైక్యంగా రాష్ట్రం ఉండాలని చెప్పేసి అదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా కోరతారు? ఆ రకంగా కోరడం అనేది ప్రజలను మోసం చేయడం కదా. అక్కడ ప్రజలను అనవసరంగా రెచ్చగొట్టి రేపు వాళ్ళని వదిలేసి గాలికి వదిలేసి ఆ రకంగా తప్పుకోవడానికి మీరు సిద్ధం కావడం లేదా? అది ప్రజలకి ఏ రకంగా న్యాయం చేసినట్టు అని చెప్తే దానికి సమాధానం ఏమీ లేదు. లేదు, మేము విభజనకి అనుకూలం కాబట్టి ఇక సమైక్య రాష్ట్రం అనే మన డిమాండ్ అడగొద్దు, కానీ విభజన వల్ల చాలా సమస్యలు వస్తాయి, ఆ సమస్యలను 1, 2, 3 ఇవి పరిష్కారం చేయండి అని చెప్పేసి మీరు సూటిగా స్పష్టంగా చెప్పి అక్కడ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా మా పద్ధతి ఇది, మా ఆలోచన ఇది అని చెప్పేసి వారికి స్పష్టంగా చెప్తే అది రాజకీయ నిజాయితీ అనిపించుకుంటుంది. ఆ నిజాయితీ దీంట్లో కనపట్టలేదు. అక్కడ సమైక్య రాష్ట్రం కావాలని చెప్పేసి ప్రజలందరూ ఆందోళన చేస్తుంటే ఆందోళనలో పాల్గొంటున్నారు, ఉపన్యాసాలు చేస్తున్నారు, ఇంకాస్త ఉపకేస్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారు. ఇది దేనికి ఉపయోగం? ఆ ప్రజలకు ఉపయోగమా? మీకు ఉపయోగమా? దేనికి ఉపయోగం? ఏ అవకాశవాదం దీంట్లో ఉంది అని చెప్పేసి ఇది కూడా తెలుగుదేశం వైపు ఉంది. అందుకని ఈరోజు ప్రధానమైన ద్రోహం ఈరోజు రాష్ట్రానికి కాంగ్రెస్ చేస్తే, ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఒక కుట్రపూరితమైన నేరపూరితమైన ఈరోజు దీనికి పాల్పడుతుంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఇట్లాంటి పార్టీలు వాటికి ఎదురు తిరగడం కాకుండా వాటికి తోడ్పడే పద్ధతిలో ఉన్నారు. అందుకని బొత్స సత్యనారాయణ సిపిఎం మినహాయించి అందరినీ తన జేబులో వేసేసుకున్నాడు. ఈరోజు వైఎస్ఆర్పీ ఏమిటి? వైఎస్ఆర్పీ తర్వాత పుట్టింది పార్టీ, మొదట లేదు కాబట్టి మొదటి చరిత్ర దానికి ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారి చరిత్రను కూడా దీంట్లో కలిపితే దానికి చరిత్ర ఉన్నట్టు లేక, లేకపోతే 2009 తర్వాతనే చరిత్ర. రాజశేఖర రెడ్డిని ఇప్పుడు ఇంకా తేల్చుకోలేదుగా, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళు అంటున్నారు రాజశేఖర రెడ్డి చరిత్రనంతా కాంగ్రెస్లో భాగం చేస్తే వీళ్ళ చరిత్ర ఏమిటి? చివరి సమావేశానికి వచ్చి ఒక లేఖ ఇచ్చారు, మేము కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాము. మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విభజనకి, మరి ఆ ఉత్తర్వుల ప్రకారం మీరు విభజన కట్టుబడాలి కదా, కట్టుబడాలి. మొదట కట్టుబడినట్టే మాట్లాడారు. ఆ తర్వాత ఏమన్నారు? మీరు సమన్యాయం చేయాలి, సమన్యాయం చేస్తే అప్పుడు రాష్ట్ర విభజన అనేది పర్వాలేదు, కానీ సమన్యాయం చేయకపోతే రాష్ట్ర విభజన ధర్మం ఎట్లా అవుద్ది అని చెప్పేసి కొద్దిగా చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు నిన్న విజయమ్మ గారు ప్రధాన లేఖ రాసిన దాంట్లో పూర్తి ట్విస్ట్ వచ్చేసింది. మీరు సమన్యాయం చేయడం లేదు కాబట్టి రాష్ట్రాన్ని ఒకటిగానే ఉంచాలని చెప్పేసి. అయితే ఇంకా పూర్తిగా గార్లా, ఇంకా యూటర్న్ ఇంకా పూర్తిగా కొద్దిగా బెండు ఉంది. మీరు సమన్యాయం చేయడం లేదు కాబట్టి రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలి అని చెప్పేసి నిరవధిక నిరాహార దీక్షగా ఆమె కూర్చున్నట్టుగా. ఇప్పుడు అక్కడ సమైక్య రాష్ట్రం కావాలని చెప్పేసి ఇప్పుడు ఆందోళనలు, ఉద్యమాలు వాటన్నిటిలో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. మరి దీన్ని ఏమంటాం? ఇది అవకాశవాదం కాదా? తమాషా ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్ఆర్పి, కాంగ్రెస్ని మీరు ఎన్నికల కోసం ఈ రకమైన 3.5 సంవత్సరాలు ఈ రకంగా నానబెట్టి రేపు 2014లో ఎన్నికలు వస్తుంటే ఆ ఎన్నికల ముందు ఇట్లాంటి ఒక తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు సృష్టించావు, ఎన్నికల్లో సీట్ల కోసం ఎంత చేస్తున్నావు అని చెప్పేసి చెప్తున్నారు. తప్పులేదు దాంట్లో. అందరికన్నా ముందు సిపిఎం చెప్పింది ఇది ఎన్నికల రాజకీయాలు తప్ప ప్రజలకి, ప్రాంతాలకి ఏమాత్రం ఉపయోగం లేదు, వాళ్ళకి వాస్తవంగా అన్యాయం చేసినట్టు అని చెప్పేసి మొదటి నుంచి సిపిఎం చెప్తుంది. ఆ విమర్శ తెలుగుదేశం, వైఎస్ఆర్పీ కూడా చేస్తున్నారు. కరెక్ట్ అయిన విమర్శ, దాంట్లో సందేహం లేదు. కానీ వాళ్ళు ఆ రకమైన దుర్బుద్ధితో చేస్తున్నారు. మీరు ఏ బుద్ధితో చేస్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ ఎన్నికల అవకాశవాదంతో, స్వార్థంతో చేస్తుంటే మీరు నీతి నిజాయితీతో ఒక సూత్రబద్ధమైన వైఖరి మీరు ప్రజల ముందు చెప్పొచ్చుగా. మేము సమైక్యత కోసం ఉన్నామంటే అది చెప్పండి, లేదు విభజన కోసం ఉన్నామంటే అదే చెప్పండి స్పష్టంగా. కానీ ఈ డొంక తిరుగుడు, ఈ మల్లగొల్లాలు అవసరం ఏముంది? అది ప్రజలను ఏం చేయడానికి అని చెప్పేసి వారు కూడా ఆలోచన చేయాల్సింది. అందుకని సిపిఎంగా మేము భావిస్తుంది ఈరోజు ఈ పార్టీలన్నీ కలిసి కోస్తా, రాయలసీమ, ఇంతకుముందు తెలంగాణ ప్రజలను ఏ రకంగా అవకాశవాదంతో అస్పష్టంగా ఉంచి ఆ రకంగా నానబెడుతూ ఆ రకంగా చేశారు. ఈరోజు కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అంతకన్నా ఎక్కువగా ఈరోజు కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువగా ఎందుకంటున్నానంటే రాష్ట్రాన్ని విభజన చేయాలని చెప్పేసి మీరు అంగీకరించి ఈరోజు అక్కడ సమైక్యంగా ఉండాలని చెప్పేసి మీరు ప్రజలు మోసం చేస్తున్నారు. అందుకని గతంలో తెలంగాణ ప్రజలు చేసిన మోసం కన్నా, దగా కన్నా ఈరోజు కోస్తా, రాయలసీమ ప్రజలని మీరు ఇంకా ఎక్కువ దగా చేస్తున్నారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను.
కాబట్టి ఇప్పటికైనా ఆ పార్టీలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజల జీవితాలతోటి ఆడుకోవద్దు. అనేక కారణాల వలన ప్రజల మనోభావాలు చాలా రకాలుగా ఉంటాయి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో విభజన కావాలనేది మనోభావం కూడా నిజం. ఈరోజు సమైక్యంగా ఉండాలి రాష్ట్రం అని చెప్పేసి మనోభావం అంతే నిజం. ఈరోజు కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అన్ని మనోభావాలతోటి సమానంగా వ్యవహరించడం రాజకీయ పార్టీలకు సాధ్యం కాదు. ఎట్లా సాధ్యం అవుద్ది? ఒక పార్టీ తెలంగాణలో ఒకే పార్టీ ఉంటూ తెలంగాణలో విభజనకును కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో సమైక్యతకు ఒకే రాజకీయ పార్టీకి ఎలా సాధ్యం అవుద్ది? అది ఒక రాజకీయ పార్టీ అయి ఉండదు, అది ఓసరి వెళ్ళి ఉండాలి. అట్లాంటి వాటికే సాధ్యం అవుతుంది తప్ప లేకపోతే సాధ్యం కాదు. కోదాడు దాకా ఒక రంగు, కోదాడు దాటగానే ఇంకో రంగు మారిపోయి ఏమైనా ఓసరి వెళ్ళి ఉంటే ఏమైనా సాధ్యం అవుతుంది తప్ప ఒక రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. అందుకనే పార్టీలు కూడా ప్రజల జీవితాలతో ఇట్లా ఆడుకోవడం మానేయండి. మీరు ఒక మాటకు రండి, ఆ మాట మేము అంగీకరిస్తాము వ్యతిరేకిస్తాము అది వేరే విషయం. మీ విధానం మంచిది కాదని చెప్పేసి చెప్పచ్చు, మంచిదని చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ ఒక విధానం లేకుండా గందరగోళం చేయడం అని చెప్పేసి మానుకోండి. ఎప్పటికైనా ఈ పార్టీలన్నిటికీ స్పష్టమైన వైఖరితోటి కాంగ్రెస్కి ఆ రోజు ఏదైతే చెప్పామో మీరు అధికారంలో ఉండి పాలన చేస్తూ నాటకాలు ఆడుతున్నారు, నాటకాలను వదిలేయండి. ఒక స్పష్టంగా ఒక అభిప్రాయంతో రాని ఆ రోజు కాంగ్రెస్ని ఏ రకంగా డిమాండ్ చేసాం, మీరు కూడా ఆ రకంగా ఒక స్పష్టమైన వైఖరితోటి ముందుకి రండి. అప్పుడు పార్టీలన్నీ అత్యధిక పార్టీలు పార్లమెంట్లో శాసనసభలో అత్యధిక పార్టీలు ఏ రకంగా వ్యవహరిస్తే ఆ రకంగా నిర్ణయాలు జరుగుతాయి. కానీ అవకాశవాదంతో ప్రజల్ని వంచే పని మాత్రం చేయకూడదు అని చెప్పేసి మార్క్సిస్ట్ పార్టీ ఆ పని ఎప్పుడు చేయలే. మేము మొదటి నుంచి సమైక్య రాష్ట్రానికి నిలబడ్డాం. తెలంగాణ ప్రాంతంలో ఉచ్చ స్థాయిలో ఉద్యమానం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ మనోభావాలకి ఏమీ భంగం లేకుండా మనోభావాల్ని మేము అర్థం చేసుకుంటూనే మేము ఆ కోరికను మాత్రం అంగీకరించలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పేసి మేము చెప్పాం. చాలామంది అన్నారు మీరు ఇక్కడ సెంటిమెంట్కి భిన్నంగా సెంటిమెంట్కి ఎదురెత్తున్నారు అని చెప్పేసి. సెంటిమెంట్కి భిన్నంగాను అనుకూలం కాదు, అన్ని సెంటిమెంట్లకి అనుకూలంగా ఉండడం సాధ్యం కాదు. ఒకేసారి విభజనకి ఒకేసారి సమైక్యతకి ఒక రాజకీయ పార్టీ ఉండడం అనేది సాధ్యం కాదు. ఏదో ఒక మీ పార్టీ మన పార్టీని బట్టి ఏది విధానం సరైందనుకుంటే దానికి నిలబడటం అనేది రాజకీయ పార్టీ యొక్క స్వచ్ఛతకి నిజాయితీకి తార్కాణం తప్ప సాధ్యం కాదని చెప్పేసి మేము చెప్పాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మేము రాష్ట్ర సమైక్యంగా ఉండాలని ఇప్పటికీ చెప్తున్నాం. సీతారాం యేచూరి మన పార్లమెంట్లో రాజ్యసభలో ప్రసంగం మీరు అందరూ చూసి ఉంటారు. రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాలని ముక్కలు చేసి ఒక తేనె తొట్టిని కదిలించేసింది. ఆ తేనెటీగలు ఎవరిని ఎక్కడ కొడతాయో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. రాబోయే కాలంలో భారతదేశం యొక్క ఐక్యతకి వీటికి చాలా ప్రమాదకరమైన వాతావరణాన్ని మీరు సృష్టించారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని చేసింది. అలాగే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో విభజన కావాలని చెప్పేసి సెంటిమెంట్ ఎందుకు వచ్చిందంటే మీరు ఆనాడు ఒప్పందాలు అవన్నీ చేసిన నేపథ్యంలో వాటన్నిటిని అమలు జరపకుండా వాటన్నిటిని ఇగ్నోర్ చేసి నిర్లక్ష్యం చేసి వాటన్నిటిని దుష్పరిపాలన చేశారు కాబట్టే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది. 371 అధికరణం రాజ్యాంగంలో సవరణ చేసిన నాడు వాటన్నిటిని అమలు జరిపితే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగానే చెప్పాడు. అదంతా పార్లమెంట్లో వచ్చింది. రేపు శాసనసభలో వచ్చిన మా పార్టీ వైఖరి ఆ రకంగానే ఘంటాపదంగా చెప్తాం. కానీ ప్రజల్ని సెంటిమెంట్ పేరుతోటి దాన్ని వినియోగించుకోవాలనే పేరుతోటి మోసం చేసి దగా చేసి ఆ రకంగా చరిత్రలో క్షమించరాని స్థితికి మాత్రం సిపిఎం రాదు. అందుకనే మేము చెప్పదలుచుకున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు సమైక్య రాష్ట్రాంతో మమేకమైపోయి వాళ్ళందరిలో చేరి మేము కూడా చెప్తుంటాం నీళ్ళల్లో చేపల్లాగా ఉండాలని చెప్పేసి. నీళ్ళల్లో చేపల్లాగా ఉండాలంటే చిన్న చిన్న చేపలు ఏమో దొరుకుతాయేమో గుట్టుకుని మింగేద్దామని ఉండడం ఏంటి? నీళ్ళల్లో చేపలుగా ఉంటే ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి ఆ ప్రజల్లో మమేకం కావాలని చెప్తాం తప్ప ప్రజల్లో చేరి గుంట నక్కల్లాగా మేసి ప్రజల్ని మోసం చేయడం లేకపోతే మేసేయడం అని చెప్పేసేది కాదు. మేకల్లోకి తోడేలు చేస్తే ఏమవుద్ది? దానికి కాపలాగా ఆయుధం.